హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ నుండి గ్రామర్ టాపిక్ సెక్షన్ 5 భాషాకి బాత్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం కనుక మీరు చూసినట్లయితే కనీసం 12 మార్కులు ఈ ఎగ్జాంపుల్స్ నుండి రావడానికి అవకాశం ఉంది, ఫైనల్ ఎగ్జామ్. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా మనం క్వశ్చన్ నెంబర్ 16 ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ తత్సం తద్భవం, లేదా కొన్నిసార్లు తద్భవం వాటించి తత్సం శబ్ద అడుగుతాయి. దాని ఆన్సర్స్ చూద్దాం. మనకి ఇచ్చినటువంటి 10 ఎగ్జాంపుల్స్, ఈచ్ గ్రామర్ టాపిక్ కి ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 10 ఎగ్జాంపుల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిరప, కృప, గన్, గన్, వారి, పాని, సావన్, శ్రావణ్, चंद्र, चांद, सूर्य, सूरज, आकाश, आसमान, नाच, नृत्य, मित्र, मीत, जन्म, जन्म. ఈ 10 ఎగ్జాంపుల్స్ ని బాగా నేర్చుకోండి. ముఖ్యంగా సిడి గ్రేడ్స్ లో ఉన్న స్టూడెంట్స్ ఈ ఎగ్జాంపుల్స్ ని జాగ్రత్తగా నేర్చుకోండి. 1 మార్క్ ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా గ్రామర్ టాపిక్స్ మనం చూద్దాం. 17th గ్రామర్ పాయింట్ అండి క్రియ. క్రియకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసినట్లయితే క్రియాకాలు రెండు కూడా ఈజీగా చేయడం వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. దునియాకు పావనం బనాయింగే, బనాయింగే. క్రియ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే చివరిలో ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి. బనాయింగే అనేది క్రియ. ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మీరు ఆన్సర్ షీట్ లో రాయాల్సి ఉంటుంది. చంచం బిజిలీ చమక్ రహీ హై, చమక్ రహీ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హామీ దూర్ ఖడా హై, ఖడా అనేది ఆప్షన్ లో ఉంది, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. హమ్ జీవన్ జ్యోత్ జలాయేంగే, జలాయేంగే క్రియా శబ్దం అవుతుంది. శ్రీయ ఢోలక్ కి మదద్ గాతి హై, గాతి అనేది క్రియాపదం అవుతుంది. హిందీ ఏకతా కే సూత్రం మే బాంధతి హై, బాంధతి అనేది క్రియా శబ్దం అవుతుంది. హమ్ భారతవాసి ఊంచ్ నీచ్ కే భేద్ మిటాయేంగే, మిటాయేంగే అనేది క్రియా శబ్దం అవుతుంది. మున్నా పుస్తక్ పడతా హై, పడతా అనేది క్రియా శబ్దం అవుతుంది. రఘునాథరావు మందిర్ మే प्रवेश करते हैं అనేది క్రియా శబ్దం అవుతుంది. రైల్ కి పట్రీ కి కినారే నహర్ బహ రహీ థీ అనేది క్రియా శబ్దం అవుతుంది. క్రియని ఈజీగా ఐడెంటిఫై చేయడం ఈ వీడియో చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈజీగా మార్క్స్ మనం తీసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ లో ఒక క్రియా శబ్దం రావడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 18 చూద్దామండి. అంక్ ఐడెంటిఫై చేయడం. అంక్ సంబంధించి ఈజీగా నేర్చుకోవడానికి మన ఛానల్ ఈ వీడియో ఉంది. ఈ వీడియోకి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, 1 మార్క్ తెచ్చుకోవచ్చు. 1974 ఎగ్జాంపుల్స్ కి ఆన్సర్ చూద్దామండి. 1974 1974 చౌ అంటే 4 ఉండాలి, 70 అంటే 70, 70 + 4 74. 1482 బా అంటే 2 ఉండాలి. ఇబ్బతచ్ బచ్ సా అనేటువంటి సూత్రం ఉంది, అలాగే ఈ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. 1482 1482, 1498 1498, 1556 1556, 1595 1595, 1880 1880, 1556 1556, 1482 1482, 1527 1527, 1498 1498. నేను కేవలం ఈ వీడియోలో ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నానండి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వీడియోస్ అలాగే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. 19th క్వశ్చన్ కారక్ చూద్దామండి. కారక్ సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇక్కడ ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. అమీనా డాష్ దిల్ కచోట్ రహా హై, అమీనా కా దిల్, దిల్ పుంలింగ్ శబ్దం కాబట్టి అమీనా కా దిల్, కా అనేది ఇక్కడ వస్తుందండి. ఖేతోం డాష్ కుచ్ అజీబ్ రౌనక్ హై, ఖేతోం మే రావడం, ఖేతోం మే. మొహసిన్ డాష్ పాస్ 15 పైసే, పాస్ ముందు ఎప్పుడు కూడా కే అనే శబ్దాన్ని మనం కే అనేటువంటి కాలచిహ్నం ఉపయోగిస్తామండి. కే పాస్ 15 పైసే హై. श्रद्धा और प्रेम डैश अद्भुत दृश्य दिखाएंगे, का अद्भुत दृश्य दिखाएंगे. दिनकर डैश कुरुक्षेत्र की रचना की, पास्ट टेंस లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ పక్కన మనం నే ఉపయోగిస్తాం. दिनकर ने पहाड़ियों डैश अपने गीत होते हैं, पहाड़ियों के अपने गीत होते हैं. देश को एक सूत्र में बांधने डैश एक भाषा की आवश्यकता हुई, देश को एक सूत्र में बांधने के लिए అనేటువంటి కాలచిహ్నం ఇక్కడ వస్తుంది. मीराबाई डैश प्रभु गिरिधर नागर है, के प्रभु मीराबाई के प्रभु गिरिधर नागर है, के रावाలండి. माताजी डैश मेरा प्रणाम, माताजी को मेरा प्रणाम. टेसी थॉमस अंतरिक्ष डैश सपने देखती थी, टेसी थॉमस अंतरिक्ष डैश అనే చోట के सपने, अंतरिक्ष के सपने देखती थी.
కారకండి. నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్ నెంబర్ 20 పర్యాయ శబ్దం చూద్దామండి. పర్యాయ శబ్దం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మార్కులు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 10 ఎగ్జామ్స్ ని సిడి గ్రేడ్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ముఖ్యమైన పర్యాయ శబ్దాన్ని నేను ఒక వీడియో చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఘన్ బాదల్, ప్రశంస అభినందన్, జిజ్ఞాస కుతూహల్, న్యస్త్ నిహిత్, వారి पानी, समाधान, उत्तर, पृथ्वी, भूमि, दुनिया, संसार, अमृत, सुधा, मेघ, बादल. వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 21 చూద్దామండి. విలోమ శబ్ద ఆపోజిట్ వర్డ్స్ ఉల్టే శబ్దాన్ని కూడా ఇస్తారు. నిరాశ, ఆశ. ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఆన్సర్స్ మాత్రమే చూడండి, వీడియోని లెంత్ చేయకుండా ఆన్సర్స్ వరకే చెప్తున్నాను. ఈ ఒక్క వీడియో చూసినట్లయితే 15 మార్కులు మనం కనీసం 12-13 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ నిరాశ, ఆశ, त्याग, स्वार्थ, प्राचीन, नवीन, साकार, निराकार, सत्य, असत्य, महत्वपूर्ण, महत्वहीन, सफलता, असफलता. ఈ మహత్వపూర్ణ మళ్ళీ ఇవ్వడం జరిగిందండి, మరలా ఇవ్వడం జరిగింది. మహత్వపూర్ణ, మహత్వహీన్, స్వామి, దాస్, హార్, జీత్. ఈ 10 ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 22 సమాస్ చూద్దామండి. ఇక్కడ ఉన్న 10 ఎగ్జాంపుల్స్ రిపీటెడ్ గా అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భుజబల్, భారతవాసి అనే పదాన్ని మరలా అడగడం జరిగింది. సో చరణ చిహ్న, చరణ చిహ్న, చరణ్ కే చిహ్న తత్పురుష అండి. కారక చిహ్నతో వస్తే ఏదైనా తత్పురుష సమాసం అవుతుంది. సమాస్ సంబంధించి అద్భుతమైన వీడియో మన ఛానల్లో ఉంది, ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చూడండి. భారతవాసి తత్పురుష సమాసం అవుతుంది. భుజబల్, భుజకాబల్ తత్పురుష సమాసం అవుతుంది. సాధు, సంత్, సాధు और సంత్ ద్వంద్వ సమాసం అవుతుంది. గంగాజల్ తత్పురుష సమాసం అవుతుంది. దిన్ రాత్, దిన్ और రాత్ ద్వంద్వ సమాసం అవుతుంది. శ్రమజల్ తత్పురుష సమాసం అవుతుంది. ఒకవేళ తత్పురుష సమాసానికి ఆప్షన్ లేకపోతే బహుళీ సమాసం వెళ్ళాల్సి ఉంటుందండి. బారహ్ మాస ద్విగు సమాసం అవుతుంది. భుజబల్ తత్పురుష సమాసం అవుతుంది. భారతవాసి మళ్ళా రిపీటెడ్ గా ఇచ్చారు, తత్పురుష సమాసం అవుతుంది. ప్రశ్న సంఖ్య 23 చూద్దామండి. సంధి విచ్ఛేద్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 10 ఉన్నాయండి, వాటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సంధికి సంబంధించి టాప్ 50 సంధి విచ్ఛేద్ సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఈ వీడియో తప్పకుండా చూడండి. యద్యపి, యది ప్లస్ అపి, విద్యాలయ, విద్యా ప్లస్ ఆలయ, पर्यावरण, परि प्लस आवरण, निस्संदेह, निह प्लस संदेह, हिमालय, हिम प्लस आलय, जलाशय, जल प्लस आशय, पवित्र, को प्लस इत्र, उन्माद, उत प्लस माद, निराशा, निह प्लस आशा, मनोहर, मनः प्लस हर. ఈ 10 చూడండి. ఇంకా టాప్ 50 అనేది మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. నెంబర్ 24 చూద్దామండి. ఉపసర్గ, ఉపసర్గ అని ప్రత్యేక సంబంధించిన ఒక వీడియో మన ఛానల్లో ఉంది, ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. బేసమజ్, బే, సుప్రసిద్ధ, సు, అన్పఢ్, అన్, విదేశీ, వి, స్వరాజ్య, స్వ, సద్భావ్. ఆప్షన్స్ లో సద్ అని ఇచ్చాడండి, సత్ ఉన్నా కూడా రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది దాన్ని చూసుకోండి. సద్ అనేది ఆప్షన్ లో ఇచ్చాడు, ఇంకా సత్ అనే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం సత్ పెట్టాల్సిందే. ఒకవేళ ఆప్షన్ లో సత్ అనేది సత్కి వెళ్ళొచ్చింది. సో పరలోక్, పర్, అంతర్రాష్ట్రీయ, అంతర్, అంతర్రాష్ట్రీయ అనే పదం సంధి కూడా ఇంపార్టెంట్ అండి. అంతః ప్లస్ రాష్ట్రీయ, ఇక్కడ ఉపసర్గ అడిగినట్లయితే అంతర్ వస్తుందండి. అసత్య, ఆ, అహింస, ఆ. నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. నెంబర్ 25 చూద్దామండి. ప్రత్యేక సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చెప్పాను మీకు, మన ఛానల్లో ఉంది, చూడండి. ప్రాకృతిక్, इक ने, धार्मिक इक, ऐतिहासिक इक, नैतिक इक, वार्षिक इक, दैनिक इक. ఇలాంటివన్నీ కూడా ఇక్ తో ఉన్నటువంటి ప్రత్యయాలండి. పढ़ाई, आई, ईमानदारी, ఈ, వీరత, తా, మానవత, తా, ఆవశ్యకత, తా, మనుష్యత, తా, మూర్ఖత, తా, జహరీలా, ఈలా, ప్రకాశిత్, ఇత్, భారతీయ, ఈ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివన్నీ కూడా ఆన్సర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దామండి. ముహావరా. देखते ही देखते यान आंखों से ओझल हो गया. ముహావరా సంబంధించి చాలా ఈజీ అండి. మనకు అర్థం కాని పదం, మనకి ఉచ్చారణ కొంచెం కష్టంగా ఉన్న పదం, చివర నాతో ఉన్నటువంటి మాక్సిమం ఇలా ఉంటుందండి. ఆప్షన్స్ చూసినట్లయితే దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ देखते ही देखते यान आंखों से ओझल हो गया, ओझल होना అనేది ముహావరా అండి. अमीना का दिल कचोट रहा है, दिल कचोटना అనేది ముహావరా. नमाज पूरी होते ही सब बच्चे दुकान पर धावा बोल देते हैं, धावा बोलना అనేది ముహావరా అవుతుంది. भारतीय सेना ने दुश्मनों की नींद हराम कर दी,
नींद हराम करना అనేది ముహావరా అవుతుంది. सीमा पर भारतीय सेना ने दुश्मनों से बदला लेने कमर बांध ली, कमर बांधना అనేది ముహావరా అవుతుంది. अमीना का मन गदगद हो गया, गदगद होना అనేది ముహావరా. परीक्षा नजदीक है इसलिए हमें कमर कसकर पढ़ाई करना चाहिए, कमर कसना అనేది ముహావరా అవుతుంది. मीराबाई श्री कृष्ण का यश गाती है, यश गाना అనేది ముహావరా అవుతుంది. मानव ने साबित कर दिखाया कि पृथ्वी पर कोई काम असंभव नहीं, साबित कर दिखाना అనేది ముహావరా అవుతుంది. अमीना का दिल कचोट रहा था, दिल कचोटना అనేది ముహావరా అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 27 చూద్దామండి. లింగ చాలా ఇంపార్టెంట్ అండి. సేనా నాయక్ ఆ రహే హే అని సెంటెన్స్ ఇచ్చాడండి. సేనా నాయక్, నాయక్ కాస్త మార్చాల్సి ఉంటుంది. నాయిక ఆ రహే హే, ఆ రహీ హే. చూడండి మనకు చేంజ్ చేసి ఎక్కడ వచ్చిందో, నాయిక ఆ రహీ హే. గాయక్ గీత్ గాతా హే, లింగం మారుతుందండి. గాయిక లింగం మారిందండి. అలాగే గాతా హే కాస్త ఏమైందండి, గాతీ హే. చేంజెస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కవి కవిత లిఖతా హే, కవి మారిందండి. కవయిత్రి, कविता लिखता है का से कविता लिखती है. लेखक किताब खरीदता है, लेखिका किताब खरीदती है. स्त्रियां ढोलक की मदद से गाती है, स्त्रियां प्लेस तो पुरुष ढोलक की मदद से गाते हैं. ఎందుకంటే ఇది బహువచనం అండి, కాబట్టి మనం గాతే हैं అని చెప్పాలండి. మోర్ కూక్తా हुआ नाच दिखाता है, మోర్ మారిందండి. మోర్ని కూకती हुई नाच दिखाती है. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండర్లైన్ చేసి ఎక్కడ చేంజెస్ వస్తున్నాయి చూడండి. నెక్స్ట్, लड़का मैदान में खेलता है, लड़की मैदान में खेलती है. अध्यापक पाठ पढ़ाते हैं, अध्यापिका पाठ पढ़ाती है. नेक्स्ट, मोर नाचता है, मोरनी नाचती है. कवि सबको सावन के गीत गाने के लिए कहते हैं, कवयित्री सबको सावन के गीत गाने के लिए कहती है. సో సబ్జెక్ట్ ప్లేస్ లో మారితే సబ్జెక్ట్ మారితే ఆటోమేటిక్ వెర్బ్ కూడా మారుతుందండి. లింగ్ మార్చినప్పుడు వెర్బ్ కూడా స్త్రీలింగంలో ఉండాలి. ఈ విషయాన్ని గమనించగలరు మై స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా 1-2 సార్లు చదవండి. ఖచ్చితంగా మీరు మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రశ్న సంఖ్య 28 చూద్దామండి. వచన్, ఏసీ థామస్ కో ఏక్ పురస్కార్ మిలా. ఏక్ అనేది మారుతుందండి. ఏక్ కాస్త ఏమవ్వాలండి, అనేక అవ్వాలి. మిలా కాస్త మిలే అవ్వాలి. గమనించాలి మై డియర్ స్టూడెంట్స్. అలాగే యహ ఆదివాసీ కా సంగీత్ హై, యహ కాస్త ఏ అవుతుందండి. ఏ ఆదివాసీ కే సంగీత్ అవుతుంది. కే సంగీత్ హై. ధాగే సే మాలా బంతి హై, మాలా మారుతుందండి. ధాగే సే మాలాయే బంతి హై, డాట్ రావాలండి. నెక్స్ట్, మోతీ సాగర్ మే మిల్తా హై. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది జాగ్రత్తగా స్టార్ పెట్టుకోండి. మోతీ సాగర్ మే, మోతీ పుంలింగ శబ్దం అండి. మోతీ మారదండి, ఏకవచన బహువచన సేమ్ ఉంటుంది. మోతీ సాగర్ మే మిల్తే హై కి డాట్ ఉంటుందండి. వహ రాజు కి కలం హై, వహ కాస్త వే అండి. ఆప్షన్ రాంగ్ ఇవ్వడం జరిగింది. వే, వహ కాస్త వే అవుతుంది. రాజు కి కలమే హై అన్నారండి. కలమే హై అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. హామిద్ నే చిమటా, కానీ ఆప్షన్ లో లేదండి, జాగ్రత్తగా చూడాలి. హామిద్ నే చిమటా ఖరీదా, హామిద్ నే చిమటే ఖరీదే అనేది కూడా రాంగ్ ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. హామిద్ నే చిమటే ఖరీదే. భారత్ మే నది బహతీ హై, భారత్ మే నది ఏకవచన, నదియా బహువచన అండి. బహతీ హై కి డాట్ ఉండాలండి. నెక్స్ట్, పాఠశాల మే బచ్చా ఖేల్తా హై, బచ్చా ఏకవచన, బच्चे खेलते हैं. हामिद चिमटा खरीदता है, चिमटा चिमटे. नेक्स्ट, मोती सागर में मिलता है. मोस्ट इंपॉर्टेंट చెప్పాను కదండి. మోతీ సాగర్ మే మిల్తే హై అనండి. హై మిల్తే హై అనేది మారుతుంది. జాగ్రత్తగా గమనించండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెంబర్ 29 చూద్దామండి. కాల్ సంబంధించి కూడా 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అది ఏ కాలంలో రావాలని బ్రాకెట్ లో ఇచ్చారు. దానికి ఆన్సర్ కూడా చూద్దామండి. దానికి సంబంధించిన అద్భుతమైన వీడియో మన ఛానల్లో ఉంది. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ వీడియోస్ తప్పకుండా చూడండి. లోక్ సుఖ్ చైన్ సే రహ రహే థే, భవిష్యత్ కాలంలో రాయమన్నారండి. రహ రహే థే మార్చాల్సి ఉంటుంది. లోక్ సుఖ్ చైన్ సే రహేంగే, ఫ్యూచర్ టెన్స్ అండి. మీరా గీత్ గాతి హై, భూతకాలంలో మార్చమన్నారండి. మీరా నే గీత్ గాయా, నే ప్రత్యయం వస్తుందని గమనించాలి. హమ్, నే ప్రత్యయం సంబంధించిన వీడియో కూడా ఉందండి మన ఛానల్లో. హమ్ బోలే, భవిష్యత్ కాలం రాయమన్నారంటే హమ్ బోలే, బోలే కాస్త బోలేంగే, హమ్ బోలేంగే భవిష్యత్ కాల ఆన్సర్ అండి. मैं तुम्हारी जिज्ञासा का समाधान देता हूँ, भविष्यत काल रायमన్నారండి. देता हूँ కాస్త మార్చాలి ఉంటుంది. दूंगा, मैं तुम्हारी जिज्ञासा का समाधान दूंगा.
ఇక్కడ प्लेस కోసం నేను ఇక్కడ आंसर्स మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहेंगे. वर्तमान काल లో ఏమన్నా అండి, हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते हैं మారుతుందండి. यहाँ तो कोई यान है, చాలా సింపుల్ అండి. భూతకాల సహాయక క్రియను మారుస్తాం. हेल्पिंग वर्ब यहाँ तो कोई यान था. मेरे कई साथी इस नीले ग्रह पर फैले हैं. భూతకాల ఏమన్నా ఇక్కడ కూడా అంతేనండి, సహాయక క్రియను మారుస్తాం. फैले थे. मेरे कई साथी इस नीले ग्रह पर फैले थे అని రాయాల్సి ఉంటుంది. पानी के अभाव में हमारे लोग मर रहे हैं. భవిష్యత్తు కాలం ఏమన్నా అండి, पानी के अभाव में हमारे लोग मरेंगे అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. हमारे लोग चुपचाप अपना मिशन पूरा करना चाहते हैं. భూతకాలంలో ఏమన్నా అండి, భూతకాలంలో మనం चाहा వస్తుంది. हमारे लोग चुपचाप अपना मिशन पूरा करना चाहा. हम भारतवासी दुनिया को पावनधाम बनाते हैं మారుస్తామండి, बनाएंगे. క్రియని మారిస్తే కాల్ మార్చినట్టండి. కాలు సంబంధించిన అద్భుతమైన వీడియోస్ ఉన్నాయండి, చూడండి. లాస్ట్ ఫైనల్ టాపిక్ అండి, శుద్ధ రూప్. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూస్తే ఏ విధంగా అయినా సరే శుద్ధ రూప్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ చూద్దామని. తుమ్హారా కామ్ కరో, ఒక సర్వనామం తర్వాత మరలా సర్వనామం రాకూడదండి. దీని ప్లేస్ లో మనం అపనా ప్రయోగం చేయాలండి. అపనా, తుమ్ అపనా కామ్ కరో, తుమ్ అపనా కామ్ కరో అనేది రేఖ. ఒకవేళ తుమ్హారి ఉంటే అపని, అదే తుమ్హారే ఉంటే అపనే అని ప్రయోగం చేయాలి. అపనా ప్రయోగాన్ని. మై పాఠశాల జాతా హై, మై వచ్చినప్పుడు ఇప్పుడు కూడా సహాయ క్రియ హూ ఉండాలండి. ఏముండాలండి, హూ. దీనికి సంబంధించి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి వీడియో. తుమ్ ఫల్ ఖాతే, సో మై పాఠశాల జాతా హై అని ఆన్సర్ ఏమవుతుందండి, మై పాఠశాల జాతా హూ అని రాయాల్సి ఉంటుంది. మై పాఠశాల జాతా హూ. తుమ్ ఫల్ ఖాతా హై అంటే తుమ్ వచ్చినప్పుడు బహువచనం ఎప్పుడు కూడా తుమ్ ఫల్ ఖాతా అనకూడదండి. ఖాతే హై ఉపయోగించకూడదండి, హో ఉపయోగించాలండి. तुम फल खाते हो అనాలండి. तुम फल खाते हो. మళ్ళీ ఇక్కడ చూడండి, వహ ఉస్కా అనండి. వహ సర్వనామం, మళ్ళీ వహ ఉపయోగించండి. వహ ప్లస్ కా ఉస్కా అవుతుందండి. అంటే ఇక్కడ కూడా వహ ఉందండి. వహ ప్లస్ వహ మళ్ళీ 2 సార్లు సర్వనామం సేమ్ ఉపయోగించుకోవడం. దాని ప్లస్ మనం ఇందాక చెప్పుకున్నట్టు అపనా ప్రయోగం తీసుకోవాలండి. వహ अपना काम करता है అని రాయాల్సి ఉంటుందండి. రవినే జిలేబీ ఖాయా, పాస్ట్ టెన్స్ అండి. ఇది నే పాస్ట్ టెన్స్ అని ఎలా చెప్పాలి, నే ప్రత్యయం వచ్చింది కాబట్టి. సో రవినే పాస్ట్ టెన్స్ ఎప్పుడైతే నే వచ్చినప్పుడు సబ్జెక్ట్ ని ఫాలో అవ్వండి, ఆబ్జెక్ట్ ని ఫాలో అవుతాం. ఇక్కడ స్త్రీలింగం ఉంది కాబట్టి జిలేబీ ఖాయి అనాలండి. రవినే జిలేబీ ఖాయి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ చూద్దామండి. తుమ్ వహా నహీ జావో, తుమ్ వహా నహీ జావో అనకూడదండి. తుమ్ వహా నహీ ప్లేస్ లో మనం మత్తు ఉపయోగించాలండి. మత్ జావో, తుమ్ వహా మత్ జావో. సీత మేరా బహన్ అని క్వశ్చన్ ఇచ్చారు. మనం ఆన్సర్ ఏం రాయాలంటే సీత మేరీ బహన్ హే అని రాయాలి. సీత మేరీ బహన్ హే అని రాయాలి. తుమ్ బాజార్ జాతా హూ అని ఇచ్చారు. తుమ్ అని వచ్చినప్పుడు ఇందా చెప్పినట్టు జాతా అనకూడదండి, జాతే. హో హో అనాలండి. హూ ఉండకూడదు, హో ఉండాలి. ఇందాక ఊళ్ళో కూడా చెప్పుకున్నాం. తుమ్ బాజార్ జాతే హో. మేరేకో ఆమ్ చాహియే, మేరేకో అనకూడదండి, ముఝే అనాలండి. ముఝే లేదా ముజుకో అనొచ్చండి. ముఝే లేదా ముజుకో. ఆమ్ చాహియే, ముఝే లేదా ముజుకో అనే పదాన్ని కూడా మనం ఉపయోగించవచ్చండి. ముజుకో అనేది కూడా మనం ఉపయోగించవచ్చు. ముజుకో ఆమ్ చాహియే అన్న, ముఝే ఆమ్ చాహియే అన్న సేమ్ అండి. हम मैदान में खेलता है, हम बहुवचन, हम मैदान में खेलता है అనకూడదండి, खेलते हैं. हम मैदान में खेलते हैं అని డాట్ ఉండాలండి. ఇదండి 100 days యాక్షన్ ప్లాన్ కి ఆన్సర్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ చేసుకుని 1-2 సార్లు ఆన్సర్స్ నేర్చుకోండి. స్లో లెర్నర్స్ కూడా మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా గ్రామం నుండి 13 మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. ఒక 2 బిట్స్ మాత్రం బయట నుండి అడగడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరి యొక్క సహకారంతో మనం 10K సబ్స్క్రైబర్స్ ని చేరుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఇలాగ ఉండాలని కోరుకుంటూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.